హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు వాటర్ మిలన్ పైన తొక్కు ఉంటుంది కదండి, దాంతో కర్రీ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు చాలా బాగుంటుందండి. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ యమ్మీ. ఇది మనకి రోటీకి కానీ చపాతీకి కానీ రైస్కి కూడా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూద్దాం. ఇలా ఒక బిగ్ సైజ్ వాటర్ మిలన్ తీసుకుందామండి. బిగ్ సైజ్ అయినా స్మాల్ సైజ్ అయినా మనకి కర్రీకి సరిపడా తీసుకుందామండి. నేనైతే హాఫ్ పోర్షన్ తీసుకుంటున్నాను. దాని లోపల పల్ప్ అంతా మనము రెడ్డిష్గా ఉన్నది మొత్తం తీసేసుకుందాము. చూసారు, ఇలా నైఫ్ తోటి ఘాట్లు పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి తీయడానికి. ఇప్పుడు ఈ వాటర్ మెలన్ పీసెస్ నార్మల్గా మనకు జనరల్గా యూస్ చేసుకుంటాం కానీ తినేసేయచ్చు, లేదంటే జ్యూస్ లాగా అయినా వాడుకోవచ్చు. దీనిలో ఇప్పుడు మనము అసలు చిన్న అంటే 1% కూడా వేస్ట్ చేసేది ఉండదండి. ఆ పైన గ్రీన్ ఉన్న లేయర్ మాత్రమే తీసేస్తే సరిపోతుంది. చూసారా, ఈ పీసెస్ మనం తినడానికి యూస్ చేసుకుంటాము. ఆ పైన తొక్కుని చక్కగా ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసి కర్రీ చేసేసుకుందాం. వీలైనంత వరకు లోపల ఉన్న పల్పుని రెడ్ కలర్ దాన్ని తీసేసుకుందామండి. తీసేసుకొని చక్కగా ఆ పైన ఉన్నటువంటి గ్రీన్ లేయర్ని తీసుకుందాం. చూసారా, నేనైతే హాఫ్ పోర్షన్ తీసుకున్నాను కదండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆ పైన ఉన్న గ్రీన్ షెల్ని తీసేసేయాలండి. ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి మనము కొంచెం షార్ప్ నైఫ్ తోటి జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. చేతులు కట్ అవ్వకుండా చూసుకొని. చూసారా, అలా నెమ్మదిగా ఆ పైన ఉన్నటువంటి ఫీల్ మొత్తం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు తీసేసుకుందాం. నెమ్మదిగా చేతులు కట్ చేసుకోకుండా చూసుకోవాలండి. చూసారా, చక్కగా అలా నీట్గా చేసుకోవాలండి. ఎక్కడ కూడా కొంచెం కూడా ఉండకూడదు. చూసారా, ఇలా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము చిన్న చిన్న పీసెస్కు కర్రీకి సరిపడా మనం పీసెస్ కట్ చేసుకుందామండి. చూసారా, పీసెస్ కూడా మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాకుండా ఈ సైజు ఉంటే సరిపోతుందండి. అన్నీ అలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్కి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పీసెస్ వేసుకొని ఈ పీసెస్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. మునిగే వరకు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ట్రా వేసుకోకూడదండి. ఈ కర్రీ మళ్ళీ ఈ వాటర్ని మనం కర్రీలో యూస్ చేసుకుంటాం కాబట్టి డ్రింకింగ్ వాటర్ మాత్రమే వేసుకోండి. ఇలా 80% బాయిల్ అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెము చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. పీసెస్కి పట్టి కొంచెం బాగుంటుంది టేస్ట్. చూసారా, బాయిల్ అయిపోయినాయి కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అవి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని దానిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి. చూసారా, మన పోపు గింజలు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ నేను ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. మీరు గ్రేవీకి తగ్గట్టుగా తీసుకోవచ్చు. కాకపోతే ఇలా సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. 4 కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మనము ఈ కర్రీలోకి మంచి గ్రేవీ కావాలండి. ఆ గ్రేవీ ప్రిపరేషన్కి చూసారా, ఎండుమిర్చి ఒక 4 టేస్ట్‌కి సరిపడా అండి, కొబ్బరి ముక్కలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ క్యాషూ నట్స్ అండి, ఇట్స్ ఆప్షనల్. ఫ్లక్స్ సీడ్స్ హాఫ్ టేబుల్ స్పూను, నువ్వులు హాఫ్ టేబుల్ స్పూను. ఇవన్నీ వేస్తే ఏంటంటే గ్రేవీ బాగుంటుందండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీకనే కాదండి, మీరు ఏదైనా గ్రేవీ కర్రీస్ చేసుకునేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, మిక్సీ వేసేసుకున్నాక మన గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. మన ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్, చిటికెడు పసుపు వేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ ఫ్రై అవనిద్దామండి. దీని తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. ఏ ఇంగ్రీడియంట్ వేసినా ఒక 1 మినిట్ ఫ్రై అయితే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి, పచ్చివాసన అనేది పోతుంది. సరే, కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం. ఇది చక్కగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ, దాన్ని కర్రీలో వేసేసుకుందాం. చూసారా, గ్రేవీని మొత్తం దీనిలో వేసి వాటర్ వేయకుండా ఒక 1 మినిట్ ఉంచుదాము. దాని తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాం. ఇది వేసి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. చూసారా, అలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకాలండి, అప్పుడు ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఆయిల్ కనిపిస్తుందిగా మనకి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మన గ్రేవీకి సరిపడా వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ గ్లాస్ వేసానండి. చూసారా, చక్కగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ మిలన్ పీసెస్ వేసుకుందాం. చూసారా, చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అవుతారు. మీరు చెప్పకుండా
పెట్టండి. ఏ కర్రీ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయరు. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది గదా! మనం సర్వింగ్ చూసారా మన కర్రీ రెడీ బౌల్‌లోకి అయిపోయింది కదండీ! షిఫ్ట్ చేసేసుకుందాం. గ్రేవీగా చూసారా సూపర్ ఎంత టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై కలర్‌ఫుల్‌గా చేయండి. ఉందండి. మీరు కూడా చపాతీకైనా ఇలానే రోటీకైనా రైస్ ట్రై కైనా చేయండి బావుంటుందండి. తప్పకుండా. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్.